మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి. మార్చి నెలలో ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతున్నది, చివరి మాసం ఉగాదికి. సో ఇదే మార్చిలో షష్టగ్రహ కూటమి ఏర్పడబోతున్నది. షష్టగ్రహాలు మీన రాశిలో కలవడం జరుగుతున్నది ఇదే మార్చి నెలలో. మరి ఈ యొక్క మార్చి నెలలో ద్వాదశ రాశుల వారికి ఒకటే చెప్తున్నాను, అందరూ కూడా ముఖ్యంగా గోచారం వేరు, గ్రహచారం వేరు. గోచారంలో గ్రహాలు మారుతూ ఉంటాయి. గ్రహచారంలో మనం జన్మించినటువంటి సమయానికి ఎలాంటి గ్రహస్థితి అయితే ఉందో అదే గ్రహస్థితి మనకు ఉంటుంది. నడిచేటువంటి దశ అంతర్దశలు ఏమైతే ఉన్నాయి దాన్ని బేస్ చేసుకొని గడిచిన కాలము, గడుస్తున్నటువంటిది, రేపు రాబోయేటువంటిది, మంచి చెడు 100కు 100% కూడా కళ్ళకు కట్టినట్టుగా కూడా అందరికీ మనం చెబుతూ ఉన్నాం. నెంబర్ ఆఫ్ కాల్స్, నెంబర్ ఆఫ్ డైరెక్ట్ అపాయింట్మెంట్స్, వారందరికీ కూడా ఇది జరిగింది, ఇది జరుగుతూ ఉంది, ఇది జరగబోతూ ఉంది అని 100కు 100%గా మనం వాళ్ళని అడగడము, వారు నిజమే గురువు గారు అని చెప్పడము ఎంతో ఆనందదాయకంగా నాకు మీతో పంచుకోబుద్ధి అవుతూ ఉన్నది. సో ఖచ్చితంగా అపాయింట్మెంట్ అనేటువంటిది ఉంటుంది, అది గ్రహించుకోవాలి. ఎందుకు అంటే 100కు 100% కూడా ఏది కూడా ఫ్రీగా ఆశించకూడదు, మనము ఎవరైనా కనుక ఈ విషయాన్ని గమనించుకోండి. అపాయింట్మెంట్స్ బుక్ చేసుకోండి. వన్స్ నన్ను కలిసిన తర్వాత, నన్ను కలవక ముందు అనేటువంటిది ఖచ్చితంగా మీ జీవితంలో అనేటువంటిది ఉంటుంది. ఛాలెంజ్ చేసి చెప్తున్నా. ఆల్ ద బెస్ట్. కన్యా రాశి. కన్యా రాశి వారికి మరి ఈ యొక్క మార్చి నెలలో ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాన్ని మనము ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం. కన్యా రాశి వారు అంటేనే కూడా ప్రతి విషయము కూడా మీరు క్యాల్కులేషన్ గా పెట్టుకునేటువంటి పరిస్థితి. మరి అలాంటి వారికి కొంత కలత్ర సమస్యలు ఏర్పడబోతున్నాయి. అభిప్రాయ భేదాలు, భార్యాభర్తల మధ్యలో కొంత అభిప్రాయ భేదాలు ఏర్పడుతున్నాయి. అదేవిధంగా కొంతమేర మనకు అనుకున్న పనులు అనుకున్నటువంటి విధంగా ముందుకు వెళ్ళక, మనం ఏమైతే వ్యాపారం మొదలుపెట్టి ఉన్నామో ఆ వ్యాపారంలో కొంత సమస్యలు ఎదుర్కొనేటువంటి పరిస్థితి, సంతాన బాధలు, నిరుత్సాహము, ప్రయాణాలలో నష్టము, అనారోగ్య సమస్యలు. సో ఎవరైనా ఇక్కడ స్త్రీ మూలకంగా ఉండేటువంటి వారికి కూడా గర్భ సమస్యలు కూడా ఏర్పడుతున్నాయి. అనవసరమైనటువంటి ప్రయాణాలు, ప్రాణాపాయ సూచనలు, సమీప బంధు నష్టము, స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్, సో ధన నాశనము, వాహన ప్రమాదాలు పొంచి ఉన్నవి, జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా ఈ యొక్క కన్యా రాశి వారికి చూసుకున్నట్టయితే స్వల్ప కొంత లాభాలు వస్తున్నాయి. ఏదైతే వ్యాపారంలో కొంత స్వల్పంగా లాభాలు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా వస్తు నాశనము, కుటుంబ కలతలు ఉన్నవి. ఇక్కడ మరొక విషయం ఏమిటి అంటే ఆహార వ్యతిరేకత కనబడుతుంది, జాగ్రత్తగా ఉండండి. ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ అయితే ఉన్నవి, సో బీ కేర్ఫుల్. అధికారుల ఆగ్రహము, అధికారుల దర్శనము, గవర్నమెంట్ రిలేటెడ్ ఉండేటువంటి జాబర్లు జాగ్రత్తగా ఉండండి. ఏమైనా లంచాలు తీసుకొని పట్టుబడేటువంటి పరిణామాలు ఉన్నవి ఇక్కడ. అదేవిధంగా దురదృష్టము, ఆత్మీయుల ఎడబాటు, కొన్ని పనులు చాలా ఆలస్యంగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి అయితే గోచరిస్తూ ఉంది. అదేవిధంగా ఉద్యోగాలలో మార్పులు చేర్పులు కనబడుతున్నాయి. తప్పకుండా కూడా వృత్తి భగ్నము కనబడుతుంది. మరల కొత్త ఉద్యోగము కూడా లభించే పరిస్థితి ఉంది. వివాహం కాని వారికి తండ్రి లేని సంబంధాలు వచ్చేటువంటి దాఖలాలు గోచరిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ప్రయాణాలలో ఇబ్బందులు, వేర్పాటు, మనోవేదన, దేశాంతర యానము, విపరీతమైనటువంటి భయాందోళన, ఒక వ్యాధి పీడ మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి దిశగా మారబోతూ ఉన్నది. అదేవిధంగా భయవృద్ధి, స్త్రీ మూలక ఇబ్బందులు, స్త్రీ కలహాలు, వృధా కోపము, అధికంగా డబ్బు ఖర్చు,
చాలా అంటే చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి సంఘటనలకు గురి అయ్యేటువంటి నెలగా ఈ నెల కనబడుతూ ఉంది. సో వ్యక్తిగత జాతకంలో దశ అంతర్దశలు బాగుంటే ఖచ్చితంగా అద్భుతంగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. కన్యా రాశి వారికి కొన్ని పెను మార్పులు, పెను ప్రమాదాలు, ఇంట బయట ఒత్తిడులు గోచరిస్తూ ఉన్నవి. కొన్ని విషయాలలో బీ కేర్ఫుల్. తప్పకుండా కన్యా రాశి వారు గణపతికి సంబంధించినటువంటి ఆరాధన కానీ, గణపతికి సంబంధించినటువంటి ఆ యొక్క గరకను సమర్పించేటువంటి ప్రయత్నం చేయండి. స్వామివారికి మంచి ఫలితం ఉంటుంది. ఆల్ ద బెస్ట్.